ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట గ్రామంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను గుడి హరిరెడ్డి, దాసరి విజయ్ కుమార్, షేక్ షఫీ సతీష్, ఎంపీటీసీ మధు శేషగిరిరావు ప్రారంభించారు. ఇందుకూరుపేట గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటేషన్ ఎన్నో రోజులుగా నిధుల లేమితో ఉపయోగంలో లేకుండా ఉండేది. వేసవి కాలం కావడంతో త్రాగునీటి సమస్య లేకుండా ఉండడం కోసం స్థానిక టీడీపీ నాయకులు కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి మినరల్ వాటర్ ప్లాంటేషన్ విషయం తీసుకువెళ్లారు. దీంతో శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన సొంత నిధులతో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా ముందుకు వచ్చి శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి కారకులైనటువంటి ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం 2019-24 టర్మ్లో ఎంపీ లాట్స్ కింద ఈ వాటర్ ప్లాంట్ ఇందుకూరుపేటలో కట్టించడం జరిగింది గత ప్రభుత్వం. కానీ అది త్వరితగతిన మరమ్మతులకి గురి కావడం జరిగింది. అలాగే మరుగున పడిపోవడంతో ఈ విషయాన్ని ఇందుకూరుపేటకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కుమార్ గారు, అలాగే షఫీ గారు, శేషగిరిరావు గారు వీళ్ళందరూ కూడా కళ్యాణ్ రెడ్డి గారి ద్వారా ఎమ్మెల్యే గారికి చేరవేయడం జరిగింది. ఆవిడ వెంటనే స్పందించడం, తర్వాత ఎంత అవుద్ది దానికి సంబంధించిన మిషనరీస్కి కానీ మళ్ళీ దాన్ని పునఃప్రారంభించాలంటే ఎలా అవుతుందని చెప్పి కూడా అధికారులను పంపించడం జరిగింది. ఇక్కడికి పంపించిన తర్వాత ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకొని వెంటనే వాళ్ళు కూడా అధికారులు స్పందించి దాన్ని ఈరోజు పూర్తి చేసి మా చేత ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నటువంటి షఫీ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, శేషగిరిరావు గారికి, సతీష్ గారికి, ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. మన జనసేన నాయకులు ప్రత్యేకంగా వచ్చారు. మన ప్రశాంతమ్మ అక్కడి నుంచి మన కళ్యాణ్ రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు వారి ఆదేశంలో వాళ్ళు మేము చెప్తా ఉంటే వాళ్ళు చిన్న చెత్తగా చేయలేదు. ఇది మామూలుగా వాటర్ ప్లాంట్ పెట్టి దగ్గర 5-6 సంవత్సరాలు అయితే ఆగిపోయి ఉంది. వాళ్ళిద్దరు ప్రోత్సాహం వల్ల దానికి దగ్గర 70,000 ఖర్చు అయితే ఆ ఫిల్టర్లన్నీ బ్లాక్ అయిపోయి ఉంటే ఆ ఫిల్టర్లన్నీ వారం రోజుల్లో రిపేర్ చేసి ఎండాకాలం వస్తుందని వాళ్ళు మాకు తీరా ఎండాకాలం ఏప్రిల్ నెల 5-6 తేదీల లోపల ఇంకా ముందే చేయాల్సింది. ఇక్కడ అనుకూలం సరిగా చేయలేకపోయాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రశాంతమ్మకి మరీ ధన్యవాదాలు. ఇందుకూరుపేట మండలానికి ఆమెకి ఎట్లో చేయాలనుకుంటుంది, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఆమెకి సహకరించడం లేదు. అందువల్ల ఏంటంటే పనులు వెనక్కే పోతున్నాయి.